ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్. మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో అసెంబ్లీ సమావేశాలు 67 రోజులు మాత్రమే జరిగాయని తెలిపారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా 2 ఏళ్లు అసెంబ్లీకి రాలేదని తెలిపారు. అయితే చంద్రబాబు రాని సమయంలో అసెంబ్లీ సమావేశాలు 37 రోజులు మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకపోతే రాజ్యాంగం ప్రకారం ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేపై అనర్హత పడుతుందని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. సమావేశాలు 25 రోజుల పాటు జరిగితే ఆయన 60 రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది. సో అక్కడ చేయగలిగేది ఏముండదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసి ఉన్నదాన్నే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో 2 సంవత్సరాలు రాలేదు కదా, అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి. అసలు గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే 67 పని దినాలు. ఆఖరి 2 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు 35 రోజుల నుంచి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్ గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. సో 35 పని దినాలకి అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు. అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని